ఇల్లందులో బొగ్గు భూగర్భ గనులకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నాటి కాలపరిమితి ముగిసిన భూగర్భ గనుల సమీపంలో ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఉపరితల గనుల కోసం ఏర్పాట్లు చేస్తోంది. తిలక్ నగర్ పంచాయతీ కుమ్మరి బస్తీ సమీపంలో భూగర్భ గని నిర్వహించిన భూభాగం కుంగుబాటుకు గురి కావడంతో అందులో నుంచి వస్తున్న వాయువులు విషపూరితంగా ఉంటాయని స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇంట్లో పెంచుకునే 2 పెంపుడు కుక్కలు మేకలు కూడా చనిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏర్పడిన పెద్ద హోల్ని ఆందోళన అవసరం లేదని సింగరేణి అధికారులు చెబుతున్నా స్థానికులు ఆందోళన విడటం లేదు. సింగరేణి నిర్వాసితులను గుర్తించి న్యాయం చేయాలని, ఈ ప్రాంతంలో చేపట్టే ఉపరితల గనుల ప్రాంతంలో నష్టం వాటిల్లకుండా చూడాలని కుంజా ఈశ్వరమ్మ, ఎట్టి హరికృష్ణ, వడ్ల శ్రీనివాస్ కోరారు. తిలకనగర్ గ్రామ పంచాయతీ అండి, 6వ వార్డు మాది. కుంజా ఈశ్వరమ్మ అని నేను. అయితే గతంలో కుక్కలు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా 2 మేక పిల్లలు కూడా అందులో పడిపోయి చనిపోయినాయి. ఇల్లంతా లోయలో ఉన్నది, అది స్మెల్ వస్తుంది. మాకు చాలా ప్రమాదం ఉన్నది. దాన్ని కొంచెం వీళ్ళు చర్యలు తీసుకోవాలి. అటు మనుషులు కూడా తిరుగుతున్నారు, కొంతమంది తెలియదు. మేము మేకలకు పోతున్నాం కాబట్టి మాకు తెలుసు. తెలియకుండా పోతే మాత్రం అది పెద్ద భయంకరంగా ఉన్నది. అందులో పడిపోతే మన వాయిస్ కూడా వినపడదు. కనీసంగా పిలిచినా మనకి వాళ్ళు అందులో పడిపోయినా పిలవడానికి అవకాశం కూడా లేదు. గతంలో కంప్లైంట్ చేశారమ్మా? గతంలో కంప్లైంట్ చేస్తే సింగరేణి వాళ్ళు వచ్చి ఏమన్నారంటే అది స్మెల్ రావట్లేదు, ఏం రావట్లేదు అన్నారు. కాకపోతే మా కుక్కలు తీయటానికి కానీ మా ఆయన అందులో దిగితే. నేను విజయలక్ష్మి నగర్ వాసిని. ఇప్పుడు మైనింగ్ జరిగే ఏరియాలో తిలక్ నగర్ గ్రామ పంచాయతీలో కుమ్మరి బస్తీ సరౌండింగ్లో గతంలో కూడా ఇలాంటిదే ఓల్డ్ పడి గ్యాస్ బయటకు రావడం జరిగింది. అప్పుడు అధికారులు వచ్చేసి దాన్ని పూడ్చడం కూడా జరిగింది. ఇలాంటి గత ఒక 10-12 సంవత్సరాల నుంచి వర్షాకాలం వచ్చినప్పుడల్లా కొత్తగా ఇలాంటి పెద్దవి పడుతున్నాయి. కానీ ఇది చాలా భారీ ఎత్తున ఒక 30 ఫీట్ల పొడవుతోని 50 ఫీట్ల వెడల్పుతోని ఒకటేసారి కుంగిపోవడం జరిగింది. ఇవాళ మార్నింగు మేకల కాపరి ఈశ్వరమ్మ, కుంజ ఈశ్వరమ్మ వెళ్ళటం వల్ల, ఆమె చూసడం వల్ల ఇంత పెద్ద ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడటానికి వెంబడే సింగరేణి అధికారులకు స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు సింగరేణి అధికారులు ఇప్పుడు జరగబోయే ఓసీ ప్రాజెక్ట్. నా పేరు హరికృష్ణ, 21 ఫీట్ ఏరియా నివాసిని. మా యొక్క ఏరియాలో వీటీస్ ఆఫీస్ దగ్గర లాంగ్ వారు పడడం జరిగింది. ఈరోజు ఉదయము మేకల కాపరి కుంజా ఈశ్వరమ్మ గారు చూసి మాకు తెలియజేస్తే మేము వెళ్ళి దాన్ని చూడడం జరిగింది. గతంలో 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు తీసినటువంటి మైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏరియాలోనే మళ్ళీ లాంగ్ వార్ పడడం జరిగింది. చాలా లోతుగా, ఒక 30 మీటర్ల లోతు కంటే ఇంకెక్కువ ఉంది. అందులో నుంచి గ్యాస్ వెలువడుతుంది. స్థానికంగా కుమ్మరి బస్తీ ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.